దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడెదను అని నా హృదయము నాతో చెప్పుచున్నది. చూడండి, ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా ఇలాంటి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని మనము కలిగి ఉండాలి. కోరాహు కుమారులు చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము దేని కొరకు దప్పిక కొని ఉండాలి అంటే, దేనిని వెదుకుతూ ఉండాలంటే, దేవుని సన్నిధిని మనము వెతుకుతూ ఉండాలి. మన దేవుణ్ణి మనము వెతికేవారిగా ఉండాలి. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను? మన విశ్వాస జీవితాల్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో కనబడుట. దేవుని సన్నిధి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దూరపరుచుకోకూడదు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను? దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనము మన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించినప్పటికీ కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. ఈ జీవిత కాలంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటామో, ఆ బ్రతికి ఉన్న సంవత్సరములు అన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినను కూడా ఆయన రుణము మనము తీర్చలేని వారమై ఉన్నాం. కాబట్టి నా ప్రాణమా, ఆయనే నా రక్షణకర్తని, నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను, దేవుని యందు నిరీక్షణ ఉంచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అట్టి గొప్ప నిరీక్షణ ఈ రాత్రి దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయములో తెహిలా సంఘముగా, కుటుంబాలుగా నీ సన్నిధిలో ప్రభువా, మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు మా ప్రాణం ఆశపడుతుందయ్యా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనని మా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఈ రాత్రి ఆధ్యాత్మికమైనటువంటి ఆ దప్పిక కలిగి, నా దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అనేటటువంటి తృష్ణ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు తాకమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి మీరు పరిశీలించమని, పరిశోధించమని, వారి హృదయాంతరాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యను తీసివేయమని, మనసారా హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే కృప మా అందరికీ కూడా మీరు దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ సహాయము దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలోని సంపూర్ణ శాంతి, సమాధానము, అభిషేకము, ఆశీర్వాదము, నెమ్మది దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
రైట్. మరి ఆరాధన చేసుకుందాం. భారతి సిస్టర్ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా! 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 స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా తండ్రి. ఇదిగో నాయన ఈ గొప్ప సాయంకాల దినమున సర్వశ్రేష్ఠ నామము కలిగిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మేము నీ ముంగిట నీ ముఖదర్శనం చేయటానికి తండ్రి, నీ కోసం వేగిరపడి వచ్చాం తండ్రి. ఉల్లాసంగా, ఉత్సాహంగా నీ ఆరాధన చేయటానికి మా మనసు ఉవ్విళ్ళూరేంత గొప్ప శక్తిని మాకిచ్చి నడిపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. మా చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మా దేవుడు మాకు తోడై ఉన్నాడనే నమ్మకాన్ని మాకు కలిగించిన దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మతో మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని నీ భద్రమైన కవిల్లో భద్రపరుచుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. ఏ పాటి విలువ లేని దాన్ని తండ్రి, నా స్వరాన్ని నీ ఆధీనపరుచుకొని నువ్వు సుస్వరంగా మార్చి నీకే ఘనత మహిమ చెందే విధంగా నిన్ను ఆరాధించుకుని ఆ భాగ్యాన్ని మాకిచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మొట్టమొదటి ఆరాధన నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోని ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంత నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంత నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదు అనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదని అనుకున్నాను. తప్పిపోయిన కుమార్తెను నేనైతే నా కొరకే నిరీక్షించే నా తండ్రి యేసయ్యా. తప్పిపోయిన కుమార్తెను నేనైతే నా కొరకే నిరీక్షించే నా తండ్రి యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఏ ప్రేమాని ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా.
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఏ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెనే. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. అవును తండ్రి, యేసయ్యా అని నీ పిలుపుతో నిన్ను పిలిచిన ప్రతి క్షణం మరొక నూతన జన్మ ఎత్తినంత ఉత్సాహంగా, నూతన శక్తిని బలాన్ని పొందుకున్నంత ఉల్లాసంగా ఉంటామయ్యా. నీ ప్రేమ మాధుర్యాన్ని నిరంతరం, నీ కృపాక్షేమ కటాక్షాలు మా చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడుతున్న దేవా. అవును తండ్రి, ఎటువంటి సమస్యలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి పరిస్థితుల్లో మేమున్నా, ఎటువంటి వారితో మేమున్నా, మాకు ఏది ఉన్నా లేకపోయినా, ఇగో అయ్యా తండ్రి, నీ బిడ్డలుగా మేమున్నామయ్యా. మమ్మల్ని కనుకరించయ్యా, కరుణించయ్యా, కనికరం చూపించయ్యా అని ఒక్కసారి నీ పాదాల వంక చూస్తూ నీ ముఖ దర్శనం చేసుకుని ఎలుగెత్తి పిలిచినప్పుడు నీవు కురిపించే ప్రేమను మేము గమనించగలుగుతున్నాం తండ్రి, గుర్తించగలుగుతున్నాం తండ్రి. మరి యేసయ్యా అని పిలిచి పాడినప్పుడు ఆరాధించడానికి ముందుగా ఉన్న మానసిక స్థితి, నిన్ను ఆరాధించిన తర్వాత కలిగిన మానసిక స్థితికి ప్రపంచం మారిపోలేదు, సృష్టి మారిపోలేదు, వాతావరణం మారలేదు. మరి మారింది ఎక్కడ అంటే నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఆవరించి ఉన్నావని మా మనసు ఎరిగిందయ్యా. అంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి మేము ఆరాధించుకునే ఆ శక్తిని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తూ, నిరంతరం నువ్వు మా కృతజ్ఞతాస్తుతుల మీద ఆసీనుడై ఉండమని, ఈ ఆరాధన అంతటినీ కూడా నీ చేతులకు అప్పగించి నడిపించమని కోరుతూ మరొక పాట పాడుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచి నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన,
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అవును తండ్రి ఆరాధించే వేళ నిన్ను స్తుతించే వేళ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వేళ నీ వంటి వారు ఒక్కరూ లేరని మాకు ప్రతి క్షణము మాకు రుజువు అవుతుంది తండ్రి అవును నాయన నువ్వు అతి శ్రేష్ఠుడు తండ్రి వేలాది దూత గణములతో నువ్వు ఈ సృష్టినంతటిని నడిపిస్తున్న దేవుడువు తండ్రి నీవే పరిశుద్ధుడువు తండ్రి నిన్న నేడు ఎప్పుడు మారని దేవుడు వెలుగై ఉన్న దేవుడు నిజమైన దేవుడువు తండ్రి నీకే ఘనత మహిమ పొందుకోవాలని మా మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అవును నాయన మాకు అది కావాలి ఇది కావాలి నిన్ను అడిగే ముందు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటున్నావు నాయన అవును నాయన అబ్రహామును కరుణించావంటే అటువంటి ప్రార్థన కావాలి మాకు ఇస్సాకును రక్షించావంటే అటువంటి ప్రార్థన మాకు కావాలి నాయన మరి ఇదిగో నాయన తండ్రి మరి స్టెఫనును రక్షించావంటే
అటువంటి ఆరాధన కావాలి. దానియేలు సింహపు బోనులో పడివేసినప్పుడు నీవు గర్జించే సింహములాగా నీవు రక్షించినప్పుడు అటువంటి దానియేలు ప్రార్థనని మేము అలవాటు చేసుకుని ఆ ప్రార్థనలో మేము మునిగే విధంగా మమ్మల్ని దీవించండి తండ్రి. మరి తన్మయత్వంతో నీ నామముతో కూడి అవి వీధులని కూడా మర్చిపోయి నాట్యం చేసిన దావీదు వంటి తన్మయత్వాన్ని మీ పట్ల మాకివ్వండి తండ్రి. తప్పక మేము వారి కంటే గొప్ప రక్షణను పొందుకుంటాం నాయన. ఇదిగో తండ్రి, టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని కూడా ఆ విధమైన ప్రార్థన వీరులుగా తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ గొప్ప సంఘంగా తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన, మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధన, ఈ యొక్క సేవ ప్రతి ఒక్కరికి, విన్న వారికి, చూసిన వారికి, ప్రతి ఒక్కరికి నీ కృపని, మేలుని అందించమని, నిజమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని తృప్తితో ప్రతి క్షణము ఈ శ్వాస, ఈ శరీరము నీకే సమర్పించుకునేంత గొప్ప ఆరాధన నీ పట్ల మాకుండేలా దీవించమని, మరి టెహిల్లా మినిస్ట్రీస్ లో ఎవరెవరు ఏ యొక్క ఆసక్తితో, ఎవరు ఏ యొక్క కోరికలతో, ఎటువంటి సమస్యలతో ఉన్నారో వాటన్నిటిని నీ కంటి చూపుతో తొలగించిన ఆయన, నీ నామముతో తొలగించి తండ్రి. ఇదిగో నాయన, మరి సాయంకాల దినమున మా సంఘ సేవకులు, గొప్ప దైవజనులు రాణి గారు, మాధవ్ గారి ద్వారా, మరి నువ్వు వారి ద్వారా వారి నోటిని బూరగా చేసుకుని నీ సిలువ చాటున వారిని మరుగుపరిచి భద్రపరిచి నీవుగా వారిని బట్టి మాట్లాడుతూ మేము ఎలాగూ జీవించాలో వాక్యం ద్వారా మాకు తెలియచేయమని, మరి వారికి మరింత శక్తిని, నీ పరిశుద్ధాత్మని కంచె వేసి కాపాడమని, వారి కుటుంబాన్ని మరింత ఉన్నతంగా దీవించమని, నీ సేవలో కొనసాగేలాగా ఒక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ టెహిల్లా మినిస్ట్రీస్ సేవకు మరి అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకునే విధంగా దీవించమని, సర్వశ్రేష్ఠ నామమును కలిగిన పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు వారి బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. James 1st chapter 3rd verse. Be assured and understand that the trial and proving of your faith bring out endurance and steadfastness and patience. याकूब पुस्तक 1-3 वचन. तो इस पर आनंद की बात समझो, यह जानकर कि तुम्हारे विश्वास के परे जानने से धीरज उत्पन्न होता है. आमीन. ఆమేన్. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోకి వెళదాం. స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మంచి కాపురిని కొందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతంలో వడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ఇదిగో తండ్రి, నీ వాక్యముతో దేవా మమ్మల్ని నింపడానికి దేవా, అయ్యా ఇదిగో వేవేల దూత గడములతో దేవా మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడైన దేవా మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఇవని పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నీ బిడ్డను ఆవరించబడుచున్నాను. తల నుండి అరికాలు వరకు దేవా నీ పరిశుద్ధ కంచె వేసి దేవా నీ దైవికమైన జ్ఞానంతో మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దాయిచ్చబడుచున్నాను. అయ్యా నీ ఆత్మీయ స్వరాన్ని మాకు వినిపించబడుచున్నాను. నీ జీవ స్వరంతో దేవా మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మాట్లాడితే మా హృదయాలకు తృప్తి కలుగుతాదయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యము ద్వారా మాకు కావాల్సిన బలాన్ని, శక్తిని దాయిచ్చేమని, విరుచున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మకార్యం, పరిశుద్ధ కార్యం జరిగించమని, నీ కృపాదీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. బి అష్యూర్డ్
and understand that the trial and proving of your faith bring out endurance and steadfastness and patience. तो इसे पूरे आनंद की बात समझो, यह जानकर कि तुम्हारे विश्वास के परखे जाने से धीरज उत्पन्न होता है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడమని, వాక్యముఖముగా మాతో మాట్లాడమని దేవా, మా భక్తిగల జీవితాలను మీ వాక్యపు వెలుగులో మేము సరిచూసుకోవడానికి మీ కృప దయచేయమని, మీ ఆదరణ కలిగించేటటువంటి మాటలు మా జీవితాల్ని కట్టుకోవడానికి, మా విశ్వాస జీవితాలను కట్టుకోవడానికి అవసరమైనటువంటి నీ మాటలు మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీ ఆత్మ అభిషేకము నాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయమునికై మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. రైట్. చూడండి, మరి క్రైస్తవ విశ్వాస జీవితాలలో ఎక్కువ మందిలో ఉండేటటువంటి ఒక ప్రశ్న, ఎక్కువ మందిలో ఉత్పన్నమయ్యేటటువంటి ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఎందుకని నాకే శ్రమలు వస్తాయి, ఎందుకని నాకే శోధనలు వస్తాయి, ఎందుకని నా జీవితంలోనే ఇన్ని కష్టాలు వస్తాయి, ఎందుకని నా జీవితంలోనే ఇన్ని వేదనలు వస్తాయి, ఎందుకని నా కుటుంబంలోనే ఇన్ని ఇబ్బందులు వస్తాయి. దేవుని కృపను బట్టి నేను సద్భక్తిని చేస్తున్నాను, మంచి భక్తిగల వాడనుగా, భక్తిగల దాననుగా దేవుని సన్నిధిలో నేను కొనసాగుతున్నాను. అనుదినము దేవుని వాక్యమును నేను ధ్యానము చేస్తున్నాను. వేకువనే లేచి దేవునికి అరుణోదయ ప్రార్థనను నేను చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథములో అనేక భక్తులు చేసినట్లుగా రోజుకు 3 లేదా 5 సార్లు, 7 సార్లు లేదా లెక్కకు మించినన్ని సార్లు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నా జీవిత కాలం అంతా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుని నామ స్మరణ చేస్తూనే ఉంటున్నాను. నా పని పాట్లలో, నా ఉద్యోగ జీవితంలో, నా వ్యాపార జీవితంలో, లేదా ఒక గృహిణిగా నేను ఇంట్లో వంట చేసేటప్పుడు కానివ్వండి, బట్టలు ఉతికేటటువంటి సమయంలో నేను దేవుని వాక్యాన్నే పెట్టుకుని వింటున్నాను, దేవుని పాటలనే పెట్టుకుని వింటున్నాను. దేవుడు తప్ప నా జీవితంలో ఇంకొక ఆలోచన నాకు లేదు. నాకింకా వేరే వ్యాపకం ఏది కూడా లేదు. నా జీవితంలో నేను ఎక్కువ భాగము, ఎక్కువ సమయము నేను దేని గురించి ఆలోచిస్తానంటే, నా దేవుని గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను. దేవుని మహాకృపను బట్టి నేను టీవీ సీరియల్స్ చూడడం మానేశాను. దేవుని మహాకృపను బట్టి నేను సినిమా హాళ్లకు వెళ్ళడం మానేశాను. దేవుని మహాకృపను బట్టి నేను ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు చెప్పడము మానేశాను. ఇవన్నీ చేసిన తర్వాత నా జీవితంలో ఏంటయ్యా జరిగింది అంటే, నా 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 కుటుంబంలో కష్టాలు, నా ఉద్యోగ జీవితంలో కష్టాలు, నా వ్యాపారంలో నష్టాలు, నా వైవాహిక జీవితంలో ఇబ్బందులు, అనుమానాలు.
నా పిల్లల జీవితంలో సమస్యలు, ఎటు చూసినా కష్టాలు, ఓటమి. ఎందుకని నాకే ఇలా జరుగుతుంది? అంతంత మాత్రంగా ప్రార్థన చేసేవాళ్ళు, అంతంత మాత్రంగా వాక్యం చదివేవాళ్ళు, అంతంత మాత్రంగా భక్తి కలిగి ఉన్నవాళ్ళు, ఎప్పుడో వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు చర్చికొచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ నేను మంచి భక్తిని కలిగి, విశ్వాసమును కలిగి, ప్రార్థనాపూర్వకముగా నేను దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎందుకని నాకే ఇన్ని కష్టాలు? ఈ ప్రశ్న రాని వ్యక్తి క్రైస్తవ విశ్వాస జీవితాలలో నాకు తెలిసి దాదాపుగా ఎవరు ఉండకపోవచ్చు. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో ఈ ప్రశ్న వస్తుంది. దేవునికి నేను ఈ మధ్య కాలంలో దేవుని కృపను బట్టి కాస్త బైబిల్ ఎక్కువగా చదువుతున్నానండి. ఈ మధ్య కాలంలో కాస్త సమయాన్ని నేను దేవుని కోసం కేటాయించగలుగుతున్నానండి. ఈ మధ్య కాలంలో నేను మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటున్నానండి. ఈ మధ్య కాలంలో నేను కాస్త ఉపవాసములు చేస్తూ దేవుని సన్నిధిలో నేను భక్తిగా ఉండగలుగుతున్నానండి. ఈ మధ్య కాలంలో దేవుని కృపను బట్టి నా భర్త మారుతున్నాడండి. ఈ మధ్య కాలంలో దేవుని కృపను బట్టి నా కుమారుడు లేదా నా కుమార్తె దేవుని సన్నిధిలో కనపడుతున్నారండి. ఈ మధ్య కాలంలో దేవుని కృపను బట్టి నా పిల్లలందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారండి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎందుకని శ్రమలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, శోధనలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, కష్టాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. మా జీవితాలలో ఎందుకని కన్నీళ్లు అనునిత్యము మేము కార్చవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి? క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ ప్రశ్న ఎంతో మంది విశ్వాసులు దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మోకాళ్ల మీద కూలబడి దేవుని సన్నిధిలో సాగిలపడి, దేవా ఎందుకయ్యా ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకయ్యా మా జీవితాల్లో ఇన్ని అవమానాలు వస్తున్నాయి? ఎందుకయ్యా మా జీవితాల్లో ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి? ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం మనం బైబిల్ లోంచి, దేవుని లేఖనాలలోంచి మనము సమాధానాన్ని వెతుక్కుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగమైన అయినటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయంలోనైనను కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూడండి, మరి ఈరోజు నేను మిమ్మల్ని అడిగేటటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మనం ఎప్పుడు మన విశ్వాస జీవితంలో ఎప్పుడు మనము ఒక విషయాన్ని మహానందముగా ఎంచుకుంటాం? మహానందము అంటే పట్టరానంత సంతోషము, మితిలేనటువంటి సంతోషము, మహానందముగా మనము ఎప్పుడు భావిస్తాం? వివాహము కాని పిల్లలకు
వివాహం అయిందనుకోండి, ఆ తల్లిదండ్రుల హృదయాల్లో మహానందం. నా కొడుకుకు లేదా నా కుమార్తెకు వివాహం కొరకు నేను ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టి కనిపెట్టినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాలకు వాడికి వివాహం అయిపోయింది, లేదా ఆమెకు వివాహం అయిపోయింది. పిల్లలు లేరని చెప్పి మనము బాధపడుతూ దేవుడి సన్నిధిలో మరి మొరపెట్టినప్పుడు దేవుడు మన కూతురు లేదా కోడల యొక్క గర్భాన్ని తెరిచి వాళ్ళకు పిల్లలు ఇచ్చినప్పుడు, లేదా మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు, అప్పుడు మన ఇంట్లో మహానందం. మన పిల్లలు మరి వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళు అకాడమిక్స్ లో ఎక్సలెంట్ గా గొప్ప ఉత్తీర్ణత సాధించి ర్యాంకులు సంపాదించి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల హృదయాల్లో మహానందం. క్యాంపస్ ఇంటర్వ్యూలు లేదా ఎఫర్ట్లెస్ గా ఉద్యోగాలు సంపాదించి మంచి మంచి ప్యాకేజీలతో పిల్లలు వారి వారి జీవితాల్లో సెటిల్ అయినప్పుడు మహానందం. మన విశ్వాస జీవితంలో మనకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది. మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు, మనం అనుకున్న దాన్ని దేవుడు మన జీవితంలో జరిగించినప్పుడు, మనము ప్రార్థన చేసినది దేవుని ద్వారా మనము పొందుకున్న మహానందపడేటటువంటి వారిగా ఉంటాం. అయితే అయితే దేవుని వాక్యము మీరు దేవుని ద్వారా ప్రార్థన చేసిన విషయాలు పొందుకున్నప్పుడు మీరు మహానందపడుడి అని చెప్పుటలేదు. కానీ ఎప్పుడు మనము మహానందపడాలి? నా జీవితంలోనే ఎందుకు కష్టాలు, నా జీవితంలోనే ఎందుకు శోధనలు, నా కుటుంబంలోనే ఎందుకు శ్రమలు, నా జీవితంలోనే ఎందుకు కన్నీళ్ళు అని మనము బాధపడేటటువంటి హృదయాలతో ఉంటూ, నా జీవితంలో ఆనందం రాదా, నా కుటుంబంలో సంతోషం రాదా అని అనుకునే మనకు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన జీవితాల్లో మరి చూడండి, ఎప్పుడు సంతోషం కలుగుతుంది, ఎప్పుడు ఆనందం కలుగుతోంది అని మనము చూసినప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ఇదెక్కడ సమస్య? ఏదన్నా పిల్లలు పాస్ అయితేనో, ఉద్యోగాలు వస్తేనో, వ్యాపారాల్లో లాభాలు వస్తేనో, మనం అనుకున్నది ఇల్లు వాకిలి సంపాదించుకుని మనం కోరుకున్నవన్నీ మనకు కలిగినప్పుడు కదా మనం సంతోషించాలి. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తోందంటే, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. చాలా డిఫరెంట్ గా ఉంది కదా మనం ఆలోచించేదానికి, మనం ఊహించేదానికి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదానికి. ఇదేంటి ఎలా ఉంది? నా జీవితంలో ఏదన్నా ఒక గొప్ప అద్భుతమో, ఆశ్చర్యకార్యమో, మేలో, ప్రమోషనో, ఉద్యోగమో, లేదా ఇతర దేశాలకు వీసాలో, లేదా అమెరికాలో ఉద్యోగాలో ఇలాంటివి వచ్చినప్పుడు కదా సంతోషపడాలి. దేవుని వాక్యం ఏంటి? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూడండి, ఎందుకని నేను ఇంత భక్తి చేస్తున్నాను? క్రమం తప్పకుండా నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, క్రమం తప్పకుండా నేను బైబిల్ ధ్యానం చేస్తున్నాను, క్రమం తప్పకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, క్రమం తప్పకుండా నేను ఆరాధన చేస్తున్నాను దేవునికి. మరి నా కానుకలు చెల్లిస్తున్నాను, నా కృతజ్ఞతార్పణలు, నా దశమ భాగములు, ఈ కానుకలన్నీ కూడా దేవుడి సన్నిధిలో నేను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. అయినప్పటికీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? చూడండి, ఎందుకు మీకు ఇన్ని కష్టాలు వస్తాయంటే,
నేను ఈరోజు మీకు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క భక్తిలో మెట్టు మెట్టుకు నీవు ఎదుగుతున్నావా? అయితే నీకే కష్టాలొస్తాయి. దేవుని కృపను బట్టి కాస్త దేవునితో అత్యంత సాన్నిహిత్యమైనటువంటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీకే కష్టాలు ఎక్కువ వస్తాయి. దేవుని కృపను బట్టి గంటలు గంటలు ప్రార్థన చేసే ఆ ప్రార్థన వరాన్ని నువ్వు కలిగి ఉన్నావా? గుర్తుపెట్టుకో, నీకే కష్టాలు ఎక్కువ వస్తాయి. గంటలు గంటలు దేవుణ్ణి హృదయం నిండా నింపుకొని తలుచుకొని మనసారా దేవుణ్ణి ఆరాధిస్తూ పాడుతూ స్తుతి ఆరాధన చేస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీకే కష్టాలు ఎక్కువ వస్తాయి. ఇదేంటండి రివర్స్ బోధ చేస్తున్నారు? ఎవరైనా మీరు ఎక్కువ ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని మరింత ఎక్కువ దీవిస్తాడని చెప్తారు, కానీ మీరేంటో కొత్త రకం బోధ చేస్తున్నారేంటి అని అనిపించవచ్చు. దేవునితో ఎక్కువగా కనెక్ట్ అయితే, దేవునితో మంచి భక్తి చేస్తే మాకు కష్టాలు ఎక్కువ వస్తాయా? ఇది ఎక్కడ మాట? ఇది బైబిల్లోని మాటే. ఇది బైబిల్లోని మాటే. చూడండి, రెండవ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. ఏ భక్తితో అండి? సాదా సీదా భక్తితో, ఏదో ఒక మాదిరి భక్తితో, ఏదో ఉందా లేదా అనిపించే భక్తితో కాదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే నీ భక్తిగల జీవితంలో ఒక చిన్న మచ్చ కూడా ఉండదు. నీ భక్తిలో వేలెత్తి చూపించడానికి ఒక చిన్న లోపం కూడా ఉండదు. సద్భక్తి అంటే ఏంటంటే మంచిదైనటువంటి భక్తి. మచ్చ, ముడత, కళంకము అట్టిది ఏదైనాను లేనటువంటి గొర్రె పిల్ల లాంటి ఒక భక్తి, మంచి భక్తి. దేవునిలో మీలో దేవుడు పెనవేసుకుపోయేటటువంటి ఒక గొప్ప భక్తి, దాన్నే మనము సద్భక్తి అంటాం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన విశ్వాస జీవితంలో సద్భక్తి కలిగిన వారు బహు తక్కువ మంది ఉంటారు. ఒక మోస్తరు భక్తి కలిగిన వారు చాలా మంది ఉంటారు. ఒక మోస్తరు భక్తి కలిగిన వారు చాలా మంది ఉంటారు. కానీ అసలు వారి భక్తి కలిగినటువంటి జీవితంలో మచ్చుకైనను కూడా లోపము లేనటువంటి వారు, అంటే దేవునిని ఆరాధించే విషయంలో ఎంత ఆరాధించాలో అంతకు ఎక్కువగా ఆరాధిస్తారు. దేవుణ్ణి ప్రార్థించే విషయంలో ఎంత ప్రార్థించాలో అంతకు ఎక్కువగా ప్రార్థిస్తారు. దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ఇవ్వాలో అంతకు ఎక్కువగా దేవునికి ఇస్తారు. ఆ వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వారి భక్తిలో మనకి ఏ లోపం కనబడదు. నిజముగా ఇంత భక్తి కలిగిన వారు ఉంటారా? నిజముగా ఇంత భక్తి కలిగిన వారు ఉంటారా అని మనము ఆశ్చర్యచకితులను అయ్యేంత భక్తి, దాన్నే మనము సద్భక్తి అంటాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి చెబుతున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుతారు. సద్భక్తితో
బ్రతుకను ఉద్దేశించిన వారిలో కొందరు అనలేదు అక్కడ. మంచి భక్తి కలిగినటువంటి 10 మందిలో ఒక 2 శోధనలు పొందుతారు. నో 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 నో, బైబిల్ అలా చెప్పట్లేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారు అందరూ, సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. దేవుని లేఖనములను మనము సరిగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కష్టం వస్తే నాకే ఎందుకు వచ్చింది? నీకే వస్తది. ఎందుకంటే నువ్వు సద్భక్తి చేస్తున్నావు. హల్లెలూయా. రాయబడిన మాటది, లేఖనములలో రాయబడినది. ఎందుకు నాకొచ్చింది కష్టం అంటే నీకే వస్తుందని రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఎందరైతే క్రీస్తు యేసునందు సద్భక్తి చేస్తారో వారందరూ కూడా హింస పొందుదురు. రెండవ మాట, ఎందుకని నా జీవితంలోనే కష్టాలు వస్తున్నాయి? ఎందుకని నా జీవితంలోనే ఫెయిల్యూర్స్ వస్తున్నాయి? Despite of having too much of faith in the Lord, but still why I am facing these trials? ఇంత భక్తి చేసిన తర్వాత కూడా నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు? నా జీవితంలో ఎందుకు ఈ కన్నీళ్లు? 34వ కీర్తన 19వ వచనము. 34వ కీర్తన 19వ వచనాన్ని మనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతిమంతునికి అని వ్రాయబడి ఉందా అండి, లేదంటే పాపాత్మునికి అని వ్రాయబడి ఉందా? నీతిమంతునికి అదేంటి, పాపాత్మునికి కదా రావాలి ఆపదలు మన లెక్క ప్రకారం. మనకు లెక్క ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామమందు బాప్తిస్మము తీసుకొని ఆయన లోనికి తిరిగి జన్మించిన వారికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంటంటే, ఇక నుంచి మా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయినాయి. ఇక నుంచి మా దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి. ఇక నుంచి మరి మా జీవితంలో ఎటువంటి కష్టాలు రావు. ఇక నుంచి మేము రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే దేవదూతలు మమ్మల్ని అలా చేతిలో ఎత్తి పట్టుకుంటారు. ఇక నుంచి మేము ఏది అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు అన్నాడు కాబట్టి మేము అడిగిన వెంటనే దాన్ని మేము పొందేసుకుంటాం. ఇది మా లెక్క. అయితే దేవుని వాక్యము ఈ లెక్కకు భిన్నంగా మనకు బోధిస్తుంది. 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఒకటి కాదండి, ఒకటో రెండో ఆపదలు కాదు. వ్రాయబడి ఉంది లేఖనములో, నీతిమంతునికి కలుగు ఆపదలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకములు. అనేకములు. నీతిమంతునికి ఆపదలు కలగడం ఏంటండి బాబు? నీతిమంతునికి ఆపదలు కలగడం ఏంటి? దేవుడు ఏమైపోయాడు? నీ దేవుడు ఏమయ్యాడు అని నన్ను అడుగుతున్నారు. నీ దేవుడు ఏమయ్యాడని నన్ను అడుగుచున్నారు. కానీ ఈ రాత్రి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అని భక్తుడు దుప్పి నీటి వాగుల వద్దకు ఎలా అయితే పరిగెడద్దో అలాగ పరిగెట్టుకుంటూ 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 దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతుంటే, దేవుడి సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు 7 గంటలు అవుతా, ఎప్పుడెప్పుడు ఆరాధిస్తానా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తానా, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానా అని నా ప్రాణము నా జీవము తృష్ణగొనుచున్నది.
అయితే ఆ తర్వాత వచనంలో చూడండి, నీ దేవుడేమాయనని వారు నిత్యము నాతో అనుచున్నారు. ఎప్పుడు అడుగుతారు ఈ మాట? నీ దేవుడు ఏమయ్యాడయ్యా? నీ దేవుడు బతికే ఉన్నాడా? అసలు నీ దేవుడు నిజంగా దేవుడేనా? ఈ మాట బైబిల్ గ్రంథంలో సర్కాస్టిక్ గా ఒక 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 ప్రవక్త అడుగుతాడు. వారి దేవుడు నిద్రపోతున్నాడేమో, వారి దేవుడు మరి వాళ్ళని లేపాలేమో, వారి దేవుడు మర్చిపోయాడేమో. ఎవరు? ప్రవక్త అయినటువంటి ఏలియా. మరి 450 మంది బయలు ప్రవక్తలందరినీ తీసుకొచ్చి బలి ఇవ్వాలన్నప్పుడు ముందు వాళ్ళని బలి ఇమ్మన్నప్పుడు, నీ దేవుడు ఏమయ్యాడు? నిద్రపోతున్నాడేమో, ఒకసారి లేపు. ఈరోజు కోరాహు కుమారులను అడుగుతున్నారండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎంత భక్తి! ఈ మాట మీరు నేను చెప్పగలమా? మంచి నీళ్ళకి నా ప్రాణం ఎలా కొట్టేసుకుంటుందో, దాహం వేసినప్పుడు నీళ్లు లేకపోతే నేను ఎలా వెతికేసుకుంటానో, అలాగా నా దేవుడి సన్నిధిని నా ప్రాణం వెతికేస్తుంది. నేను వెతుకులాడుతున్నాను, నా దేవుడు ఎక్కడున్నాడా, నా దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, నా దేవుడి సన్నిధిలో ఎప్పుడు కనబడాలా అని. అలాంటి భక్తులకి చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతున్నారంట, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. రివర్స్ కదా. అసలు ఏం అడగాలి? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి జనాలు ఏమనాలి? మీ దేవుడు ఎంత గొప్పోడండి, మీ దేవుడు నిజంగా దేవుడండి, మీ దేవుడు ఆశ్చర్యకరుడండి అని కదా అనాలి. దివారాత్రములు దేవుని సన్నిధి కొరకు నా ప్రాణము నా జీవము తృష్ణ కొనుచున్నదని చెప్పే వాళ్ళ జీవితంలో వినకూడని మాట కదా ఇది. ఈ మాట ఎందుకు వింటున్నారు వాళ్ళు? ఈ మాటే వింటారు. బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తిరగేసి తిరగేసి మీరు ఎన్నిసార్లు చదివినా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇదే వింటారు. మరి ఇంతకాలం మనం విన్నదేంటి? అది మన లెక్క, అది మన భ్రమ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పాలగుదురు. ఈరోజు నువ్వు సద్భక్తి చేయాలనుకుంటున్నావా? మంచి ప్రార్థనా పరురాలిగా మారాలనుకుంటున్నావా? ఆరాధికుడిగా, ఆరాధికురాలిగా బ్రతకాలనుకుంటున్నావా? దేవుని కోసం ఒక సమర్పణ కలిగి నువ్వు జీవించాలనుకుంటున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీ కోసం దేవుడు సిద్ధంగా ఉంచింది ఏంటంటే హింసలు, శ్రమలు, శోధనలు, ఆపదలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పాలగుదురు. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఇదెక్కడ బాధండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడిపోతుంటే ఇతను దేవుని కొరకు నా ప్రాణం ఆశపడిపోతుంటే, నా ప్రాణం కొట్టేసుకుంటుంటే దేవుడి కోసం, దేవుడి సన్నిధిలో కనబడాలని చెప్పి నా జీవము దేవుని కొరకు తృష్ణగొనుచుంటే, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యాయంట. ఏం తింటున్నాను నేను? నా కన్నీళ్లను. ఏం త్రాగుతున్నాను నేను? నా కన్నీళ్లను. నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎవరంటున్నారు ఈ మాట? నేను కాదు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనము. భక్తులు, కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన 42వ కీర్తనలో మనం దీన్ని చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే, ఓటమి వస్తే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు.
మనం ఏం చేయాలి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని అవమానాలొచ్చినా మనం ఏం చేయాలంట? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ కష్టాలొచ్చిన ప్రతిసారి నువ్వు నీ మనసుతో చెప్పుకో. ఏమని? ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. ఆయనే నా దేవుడు అని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కన్నీళ్లు నాకు అన్నపానములైనప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇంకనూ, ఇంకనూ స్తుతిస్తా. హల్లెలూయా. ఇంకనూ స్తుతిస్తా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. మేము అబద్ధాలు బాగా పాడతామయ్యా. దేవునికి స్తోత్రం. మేము అబద్ధాలు ఎంత బాగా పాడతామో. ఎన్ని బాధలున్నను నీ వెంటే మేము ఉంటామంటాం. కానీ చిన్న కష్టం వచ్చేసరికి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో అనేక మందిలో మెట్టుకు 190 మందిలో వారి హృదయాల్లో వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే నాకే ఎందుకని, నాకే ఎందుకని కష్టాలు? ఎందుకంటే నేను సద్భక్తిని చేస్తున్నాను, మచ్చ లేనటువంటి భక్తిని నేను కలిగి ఉన్నాను. నా భక్తిలో లోపం లేదు, నా విశ్వాసంలో లోపం లేదు. మనసారా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు, 2 నుండి 4 వచనాలు మనం చదివినప్పుడు థ్యాంక్ యూ లార్డ్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను, అనురాగులను, ఏ విషయంలోనైనను కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చదువు. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను, అనురాగులను, ఏ విషయములోనైనను కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునయుండునట్లు. జాగ్రత్తగా మనం ఈ మాటలను గమనించాలి. శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా మన విశ్వాస జీవితములో కోరాహు కుమారులు చెప్పినట్లు కన్నీళ్లు నీకు ఒకవేళ అన్నపానములుగా మారిపోయి ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునై, యు ఆర్ మెచ్యూర్ అండ్ యు ఆర్ కంప్లీట్.
మీరు సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయములోనూ కొదువలేని వారంటే అర్థం ఏంటి? అన్ని విషయములలోనూ సమృద్ధి కలిగిన వారు. ఆమేన్. అన్ని విషయములోనూ సమృద్ధి కలిగిన వారై ఉండునట్లు మీకు శ్రమలు వస్తున్నాయి, హల్లెలూయా. శోధనలు వస్తున్నాయి. ఈ వచ్చేటటువంటి శ్రమలు, ఈ వచ్చేటటువంటి శోధనలు, ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి అంటే మీరు సంపూర్ణత సాధించడానికి, హల్లెలూయా. మీరు కొదువలేని వారిగా మారిపోవడానికి, మీ విశ్వాసమునకు కలిగిన పరీక్షలో మీరు పాస్ అవ్వడానికి. హల్లెలూయా. ఎంతసేపు నేను ఎల్కేజీలోనే ఉంటానంటే ఎలా? ఎల్కేజీ అవ్వాలి, యూకేజీ అవ్వాలి, ప్రైమరీ క్లాసెస్ అవ్వాలి, సెకండరీ క్లాసెస్ అవ్వాలి, హై స్కూల్కి రావాలి, కాలేజీకి వెళ్ళాలి, అక్కడి నుంచి మనం యూనివర్సిటీకి వెళ్ళాలి. మన భక్తి కలిగినటువంటి జీవితంలో, ఆమేన్. భక్తిలో మనము మెట్టు మెట్టుకి పైకి ఎక్కాలి కదా. ఎలా అయితే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాస్ అయిన వారు మరి తర్వాత క్లాస్కి ప్రమోట్ చేయబడతారు, ఫెయిల్ అయిన వారు ఆ వెనకటి క్లాసులోనే ఉంచివేయబడతారు. మరి భక్తిలో పరీక్షలు ఉండవా? భక్తిలో డిగ్రీలు ఉండవా? భక్తిలో గ్రేడులు ఉండవా అంటే ఉంటాయి. భక్తిలో కూడా పరీక్షలు ఉంటాయి. దేవుని వాక్యము సెలవిస్తుంది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, ఇది ముందు మీరు తెలుసుకోండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఒకటి పుట్టిస్తుంది. ఈ పరీక్ష ఎందుకు వచ్చిందండి బాబు? కంగారు పడద్దు. ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చిందండి బాబు? కంగారు పడద్దు. చక్కగా ఒక ఒక చిరునవ్వులు ఒలికించేటటువంటి, బంగారు దేహముతో ఉన్నటువంటి, నీ వంశాన్ని ఉద్ధరించేటటువంటి ఒక కొడుకుని లేదా ఒక కూతుర్ని నువ్వు నీ చేతుల్లో ఎత్తుకుని ముద్దాడడం కోసమే నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ పరీక్ష ఎందుకు వచ్చింది నీకు? ఈ పరీక్ష ఎందుకు వచ్చిందంటే నీలో ఓర్పును పుట్టించడం కోసం వచ్చింది. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాకోబు గారు చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇది గ్రహించారా? ఇది గ్రహిస్తే మన ప్రార్థనలు మారిపోతాయి ఈ రోజు నుంచి. ఇది గ్రహిస్తే దేవుణ్ణి మనం అడిగే విధానం మారిపోద్ది. ఓహో, అంటే నా జీవితంలో కష్టాలు వస్తే ఆ కష్టాల ద్వారా నా విశ్వాసానికి పరీక్ష కలిగితే ఆ పరీక్షలో రిజల్ట్ కింద నాలో ఓర్పు పుడితే అప్పుడు నేను సంపూర్ణుడిగా, సంపూర్ణురాలిగా, ఏ విషయములోనైనను కొదువలేని వాడనుగా, కొదువలేని దాననుగా నేను మారిపోవడం కోసం దేవుడు ఈ శోధన నాకు తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమడగాలి దేవుణ్ణి? ఏంటి దేవా, ఈ విషయం ఎంతకాలం చెప్పలేదు, ఇక నుంచి నాకు 4 శ్రమలు ఎక్కువ ఇవ్వు, ఇక నుంచి నాకు మరిన్ని శోధనలు ఇవ్వు. శోధింపబడిన తర్వాత విశ్వాస పరీక్షలో నెగ్గి నేను సువర్ణము వలె బయటకు వస్తాను. ఆమేన్. అప్పుడు నీ లేఖనములు చెప్పిన రీతిగా నేను సంపూర్ణుడిగా, నేను ఏ కొదువ లేని వాడనుగా నేను నా భక్తిని నేను నీ ముందు నిరూపించుకుంటాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, మీరు నానా విధములైనటువంటి శోధనలు, ఒక రకం 2 రకాలు కాదండోయ్, నానా రకాలైనటువంటి శోధనలు, చెప్పలేనన్ని శోధనలు, చెప్పలేనన్ని కష్టాలు. ఈ శోధనలు, ఈ కష్టాలు అన్నీ కూడా మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అది మహానందమని ఎంచుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఉద్యోగం ఇస్తేనో, మన వ్యాపారంలో లాభాన్ని ఇస్తేనో,
మన పిల్లలకు వివాహం అయితేనో, మనకి ఇళ్ల స్థలము లేదా ఇల్లు ఇస్తేనో, అప్పుడు ఆనందం అనేది ఎవరైనా పడతారండి. అప్పుడు ఎవరైనా ఆనందపడతారు. కానీ వాక్యం ఏం చెప్తోంది? మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, అప్పుడు మీరు దాన్ని మహానందముగా ఎంచుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి కష్టాలు మన జీవితాల్లో వస్తాయి. కష్టాలు వచ్చిన ప్రతిసారి అసలు ఆ మాటకొస్తే కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు మన జీవితంలో రావడం అవసరం. కష్టాలు మన జీవితంలో రావడం అవసరం. ఎలా అవసరం అండి? కష్టాలు కూడా అవసరాన్ని బట్టి వస్తాయా? ఏదో మంచినీళ్ళు అవసరం, భోజనం అవసరం, ఇల్లు అవసరం, ఉండడానికి బట్టలు అవసరం. అలాగా కష్టాలు కూడా అవసరమా? ఎస్. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మనము ఏమి చదివాము అంటే, మీరు నానా విధములైనటువంటి శోధనలలో పడినప్పుడు అది మహానందమని మీరు ఎంచుకోనడి. మీరెందుకు ఆ శోధనలో పడుతున్నారంటే, అది మీ విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్ష ఎందుకు అంటే, ఆ పరీక్ష ద్వారా మీ హృదయంలో ఏం పుడద్ది అంటే ఓర్పు. ఓర్పు పుట్టిన తర్వాత ఏమవుద్ది అంటే, మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే. మీరు విశ్వాస పరీక్షలో మీరు పాస్ అయిపోతే మీలో ఓర్పు పుడుతుంది. ఓర్పు పుడితే ఓర్పుకి దేవుడో పనప్ చెప్పాడు. మీలో ఉన్నటువంటి ఓర్పుకి దేవుడు అప్పచెప్పినటువంటి పని ఏంటి అంటే, మిమ్మల్ని ఓర్పు సంపూర్ణులుగా తయారు చేస్తుంది. మిమ్మల్ని ఓర్పు అనునాంగులుగా, అనగా పరిణతి కలిగిన వారిగా, మెచ్యూరిటీ ఉన్నటువంటి వారిగా మిమ్మల్ని ఓర్పు తయారు చేస్తుంది. మిమ్మల్ని ఏ విషయంలో కూడా కొదువలేని వారిగా, సంపూర్ణులుగా, సమృద్ధి కలిగిన వారిగా మిమ్మల్ని ఎవరు తయారు చేస్తారయ్యా అంటే ఓర్పు తయారు చేస్తుంది. అందుకే భక్తుడైనటువంటి యాకోబు ఏం చెప్తున్నాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పును పుట్టిస్తుంది. నాకు శోధనలే వద్దయ్యా, నాకు కష్టాలే వద్దయ్యా, నా విశ్వాసానికి పరీక్షలే వద్దయ్యా అంటే నీలో, నాలో ఓర్పు ఎక్కడి నుంచి పుడుద్ది? అసలు ఓర్పే పుట్టకపోతే ఈ ఓర్పు తన క్రియను ఎలా కొనసాగింపచేస్తుంది? ఏమని రాయబడింది అక్కడ? మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే. తన పనిని తాన్ని చేయనివ్వండి బాబు. దేవుడు మనతో చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, నీ జీవితంలో నిన్ను ఆకాశం అంత ఎత్తుకు నేను తీసుకెళ్లాలనుకుంటున్నా. బండ మీద కట్టబడినటువంటి ఒక ఇల్లు వలె నిన్ను నేను మార్చాలనుకుంటున్నాను. కొండ మీద కట్టబడినటువంటి పట్టణము వలె నేను నిన్ను మార్చాలనుకుంటున్నాను.
ఒక దీపస్తంభం వలె నేను నిన్ను చెయ్యాలనుకుంటున్నాను. అయితే ఇవన్నీ చేయడానికి నీకు ఒకటి కొదువై ఉన్నది. అదేమిటి అంటే ఓర్పు, సహనము, దీర్ఘశాంతము. మరి ఓర్పు నాలో ఎలా పెరుగుద్దయ్యా అంటే, నేను నీకు 4 కష్టాలు పంపిస్తా. ఆ కష్టాలను సహించు, భరించు. ఆ విశ్వాస పరీక్షలో నువ్వు పాసవ్వు. అప్పుడు నీలో ఓర్పు పుడుద్ది. నీలో పుట్టినటువంటి ఆ ఓర్పు నిన్ను ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి రోమా పత్రికలో మనము ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 6-7 వచనాలు మనం చదివినప్పుడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి అవసరమును బట్టి నానా విధమైన అవసరమును బట్టి అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట తెలుగులో 3 సార్లు చదివాను నేను. అవసరమును బట్టి, అవసరమును బట్టి, అవసరమును బట్టి అని నేను 3 సార్లు ఎందుకు చదివానంటే మీకు అర్థం అవ్వాలని చదివాను. నా జీవితంలో కష్టం వచ్చింది ఎందుకు? నీకు అవసరం. నా జీవితంలో ఓటమి వచ్చింది ఎందుకు? నీకు అవసరం. నా జీవితంలో అనారోగ్యం వచ్చింది ఎందుకు? నీకు అవసరం. నా జీవితంలో అనుకున్న అన్ని ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు? నీకు అవసరం. ఇదేంటి, ఇలాంటి అవసరాలు కూడా ఉంటాయండి బాబు? భోజనాలు, నీళ్లు, బట్టలు, ఇళ్ళు ఇలాంటి అవసరాలు ఉంటాయని మాకు తెలుసు కానీ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఇవి కూడా మనుషులకు అవసరాలా అంటే అవసరము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతకాలం అంటండి ఈ దుఃఖం? శాశ్వత కాలము ఈ దుఃఖం మీకు ఉంటది అంటున్నాడా దేవుడు? లేదు. మీ జీవితంలో కొంచెం కొంచెం కాలం ఈ కష్టాలు అవసరమయ్యాయమ్మా, అవసరమయ్యాయి సోదరా. ఈ కష్టాలు మన జీవితంలో అవసరమయ్యాయి. కొంచెం కాలం అంతే. మనం వాటిల్ని ఓర్చుకున్నప్పుడు, మనం ఆ విశ్వాస పరీక్షలో పాస్ అయినప్పుడు, చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా మాట, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నా జీవితాల్లో కష్టాలు? ఎందుకు నాకే శ్రమలు? ఎందుకు నాకే శోధనలు? ఎందుకు నాకే ఓటమి? ఆన్సర్ దొరికేసిందా? యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు ఏవి కారణమవుతాయంటే మీరు వెళ్ళుచున్నటువంటి శోధనలే. మనం టీవీలో చూస్తూ ఉంటాం ఒక అడ్వర్టైజ్మెంట్, సర్ఫ్ ఎక్సెల్ కంపెనీ ఏదో ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చాలా విచిత్రంగా ఉంటది. మరక మంచిదే, మరక మంచిదే. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ జీవితంలో శ్రమ వచ్చింది మంచిదే, కష్టం వచ్చింది మంచిదే, శోధన వచ్చింది మంచిదే, ఇబ్బంది వచ్చింది మంచిదే, నా కన్నీళ్లు నాకు అన్నపానములుగా మారిపోయాయి మంచిదే. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనందరం ఏంటంటే మన జీవితంలో కష్టమే రాకూడదని కోరుకుంటాం. ఎందుకంటే మనకు భయం. ఆ కష్టాలు వస్తే ఎలాగా, నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నా జీవితం ఏమైపోద్ది.
కష్టాల గుండా వెళ్తే ఎలాగా? కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంటదంటే, నాకు కష్టాలే రానివ్వకయ్యా, నాకు అసలు శోధనలే రానివ్వకయ్యా అని ఉంటది. బైబిల్లోనేమో వేరే రకంగా రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు నీవు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పాలగుదురు. బైబిల్ని మనం చదివితే మన కష్టాల్ని మనం చూసే దృష్టి మారిపోద్ది. నీ దేవుని నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన హృదయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, కొండలాంటి సమస్య నీ కంటి ముందు నిలబడితే నువ్వు ఆ అంటావు. ఇదేమంత పెద్ద కష్టమేం కాదులే. నా విశ్వాస జీవితంలో నేను ఎన్ని చూడలేదు. నా విశ్వాస జీవితంలో నేను ఎన్ని చూడలేదు. ఈరోజు నీ విశ్వాస పరీక్షలో నీవు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందే. అసలు పరీక్ష నాకు వద్దంటే ఎలాగా? అసలు పరీక్ష నాకు వద్దయ్యా బాబు అంటే ఎలాగా? నువ్వు నువ్వు నీ భక్తిగల జీవితంలో నువ్వు ఇంకో మెట్టు ఎక్కాలి కదా. బడా మంచి దాసుడా, బడా మంచి దాసురాలా అని దేవుని ద్వారా నువ్వు కొనియాడబడాలి కదా. పరలోక రాజ్యములో మహిమ సింహాసనము మీద యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై కూర్చుండినప్పుడు 2 గుంపులలో ఒక గుంపులో మీరు రండి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి. సృష్టి ప్రారంభించగా మునుపే మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరలోక రాజ్యమునకు స్వాగతం. ఎలా ఈ మాట మనం చెప్పించుకోగలుగుతాం దేవుడితో? దేవుడు ఎలా మనల్ని ఆహ్వానించగలుగుతాడు? కుడివైపునున్న గుంపులో మనం ఎలా ఉండగలుగుతామంటే, విశ్వాస పరీక్షలో మనము నెగ్గి మనము దేవుని ముందు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగాలంటే ఈ రాత్రి నుంచి మనము చేసే ప్రార్థన మారిపోవాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా శ్రమలను మేము మహానందముగా ఎంచుకునేలాగా మన విశ్వాస జీవితాల్లో మనము మారిపోవాలి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా అయ్యా ఇప్పుడే అందిన వార్త, మనకున్నటువంటి పశువులన్నిటి మీద పిడుగుపడి వెలుగు ఆకాశము నుండి వచ్చి పడి ఒక్క పశువు కూడా మిగలకుండా మొత్తం చచ్చిపోయాయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయ్యా ఇప్పుడే అందిన వార్త, నీ కుమారులు కుమార్తెలు భోజనము చేస్తుండగా భోజనపు పళ్ళ చుట్టూ కూర్చుని ఉండగా ఆ గోడ పడిపోయి ఒక్కరు కూడా బ్రతకకుండా చచ్చిపోయారయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇది కదా భక్తి అంటే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తెహిలా సంఘములో 8 నెలలుగా వాక్యం వింటున్నటువంటి మనము ఎగ్జామ్స్ టైంలోకి వస్తున్నాం. స్కూల్లో కూడా క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్, పరీక్షలు ఉంటాయి. నెలవారీ పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు, మరి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్. 8 నెలలు గడిచి 9వ నెలలో అడుగు పెట్టిన తర్వాత పరీక్షలు రాయనంటే ఎలాగా? కాబట్టి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను తన పనిని చెయ్యనివ్వండి.
కొనసాగించనివ్వండి. ఎందుకండి ఆపేస్తారు? ఎందుకండి ఆపేస్తారు? నేను మీలో ఓర్పు పుట్టించి ఓర్పు ద్వారా మిమ్మల్ని ఆకాశమంత ఎత్తుకి ఎదిగేలా నేను చెయ్యాలనుకుంటుంటే మీరు ఎందుకండి ఆపేస్తారు? యాకోబు చెప్తున్నాడు మనతోటి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఈ రోజు నుంచి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా ఏది ఇచ్చినా నీ ఇష్టం, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు? ఎవడయ్యా? రమ్మనండి. ఎవడొస్తాడో రమ్మనండి. ఈరోజు ఈ రాత్రి నేను సవాలు విసురుతున్నాను. ఎవడొస్తాడో రమ్మనండి. శ్రమలైన, శత్రువైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, మరి ఏది నా జీవితంలోకి వచ్చినా కూడా నీ ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరుపరచలేవు. ఆమేన్. ఈ మాట చెప్పగలవా? శ్రమలైనను, శత్రువైనను, శ్రమలైనను, శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? ఇంట్లో డబ్బులు లేవను, తినటానికి బియ్యం లేవను, చేతిలో చిల్లి గవ్వలేదనో, ఒంట్లో ఆరోగ్యం లేదనో, కట్టుకోవడానికి బట్టలు లేవనో, కష్టాలు నా చుట్టూ అన్నపానముల వలె, కన్నీళ్లు నా చుట్టూ అన్నపానముల వలె ఒకవేళ నా చుట్టూ ఉన్నా కూడా, నా యేసయ్య ఈ రాత్రి తెహీలా సంఘముగా నీ సన్నిధానములో నేను నీతో ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా. నిన్ను నన్ను ఎవ్వడు వేరు చేయలేడు. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ఆమేన్. ఉన్న ఇల్లు లేకపోతే నడి రోడ్డు మీదకి వచ్చేస్తే అక్కడ కూడా నీకు స్తోత్రం చెప్తాను. ఆమేన్. తినడానికి తిండి లేక పచ్చడి మెతుకులు కూడా లేని పరిస్థితులే గనక నా జీవితాల్లో నా విశ్వాసానికి పరీక్షగా వస్తే అప్పుడు కూడా నీకు వందనాలు చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడే. అమ్మా, మహానందంగా ఎంచుకుందాం మనం. మన కష్టాలు, మన కన్నీళ్లు, మన బాధలు, మన శోధనలు రమ్మనండి. ఎన్ని వస్తాయో మన జీవితాల్లోనికి రమ్మనండి. సర్వము పోయి సమస్తము పోగొట్టుకుని శరీరము కుళ్ళిపోయినా సరే తన విశ్వాసాన్ని మాత్రము ఇంచు కూడా తగ్గకుండా ఆ విశ్వాస పరీక్షలో నెగ్గి నశించిపోవు సువర్ణము మరి అగ్ని పరీక్షలో ఎలా అయితే గెలిచి మరింత మెరుగును పొందుకుంటుందో అలాగా మెరుగుపరచబడినటువంటి విశ్వాస వీరుడు యోబు గారు. ఈరోజు ఆ యోబుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. ఆమేన్. మనం అడగొద్దు యేసయ్యని, నాకే ఎందుకయ్యా ఈ కష్టాలు, నాకే ఎందుకయ్యా ఈ శోధనలు. కోరాహు కుమారులను అడుగుతున్నారు, నీ దేవుడేమయ్యాడు, నీ దేవుడేమయ్యాడు. కానీ కోరాహు కుమారులు ఏమంటున్నారు? తుప్పి నీటి వాగుల కొరకు
ఆశపడినట్లు నా ప్రాణం నా దేవుడి కొరకు ఆశపడిపోతుందంతే. చుట్టూ ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, ఇతని నోటి నుంచి చెప్పే సమాధానం ఏంటి? అది కదా భక్తి అంటే. అది కదా భక్తి అంటే. నీ దేవుడు ఏమయ్యాడయ్యా? అసలు నీ దేవుడు ఉన్నాడా నీకు? నీ కష్టాలేంటి? నీ పరిస్థితి ఏంటి అని చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతుంటే, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడిదనా అని నా ప్రాణము నా జీవము తృష్ణగొనుచున్నది అంటున్నాడు. పిచ్చోడు. ఆధ్యాత్మిక జీవితంలో ఆ పిచ్చి స్థాయికి నువ్వు చేరగలవా? నీ దోణెను లోతునకు నడిపించుము. నీ దోణెను లోతునకు నడిపించమన్నప్పుడు పేతురు తన దోణెను లోతునకు నడిపించడానికంటే ముందు, అయ్యా బోధకుడా, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఎంతో లోతుకి తీసుకెళ్లి మరీ వలేసామయ్యా, ఒక్క చిన్న చేప కూడా దొరకలేదయ్యా. సముద్రం ఏమన్నా గొడ్డుపోయిందా? ఆ సముద్రంలో ఒక్క చేప కూడా దొరక్కపోవడం ఏంటి? రాత్రంతా శ్రమ పడినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. అయినను నీ మాట చొప్పున వలవేతునని చెప్పి వల వేసినప్పుడు 2 దోణెలు నిండిపోయేలాగా, వలలు పిగిలిపోయేలాగా విస్తారమైనటువంటి చేపలు. విస్మయమొందిపోయాడు. ఆమేన్. మోకాళ్ళ మీద కూలిపోయాడు. ప్రభువా, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయా, నేను పాపాత్ముణ్ణే. ఈరోజు శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు, ఆవేదనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనము భక్తిలో మనము గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఇవి దేవుడు పంపిస్తున్నటువంటి శ్రమలు. ఇవి అవసరమును బట్టి అంటున్నాడు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నట్టు మాట ఏంటి అంటే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఉద్యోగం పోయిందండి, అవసరం అమ్మా ఇది. రోగం వచ్చేసిందండి, అవసరం అమ్మా ఇది. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ టెస్ట్ లో పాస్ అయిపోయావనుకో, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు, మహిమయు, ఘనతయు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మాట చూద్దాం చివరిగా. రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదివి మనం ముగించేసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3 నుండి 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి మనము ఈ ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు మనము మొట్టమొదట వేసుకున్న ప్రశ్న ఏంటి అంటే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శోధనలు? నేను ఎక్కువసేపు భక్తిగా సద్భక్తి చేస్తున్నాను, అయినా నాకే ఎందుకు? ముగించుకునే ముందు ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయములో 3వ వచనంలో అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంతేకాదు శ్రమ ఓర్పును. మీకు ఇప్పుడు వచ్చిందే ఈ శ్రమ, ఈ శ్రమ మీకు ఏమిస్తుందంటే ఓర్పిస్తుంది. మీ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. ఇది తెలుసుకోండి, ఇది తెలుసుకోండి. కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే, మీకు వచ్చినటువంటి శ్రమలు మీ ఓర్పును పరీక్షించడానికి, మీ ఓర్పు పరీక్షను, ఆ పరీక్ష నిరీక్షణను మీలో కలగజేయడానికే వచ్చాయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము,
అని ఎప్పుడు పడాలి? ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, పిల్లలు పుట్టినప్పుడు కాదు, కోట్లు కోట్లు మూటలు కట్టుకుని మన ఇంట్లోకి వచ్చినప్పుడు కాదు. ఎప్పుడు అతిశయపడాలంటే శ్రమల గుండా నేను వెళుతున్నప్పుడు నేను అతిశయపడాలి. ఎంత గొప్ప దేవుడివయ్యా! నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే నాకు ఇన్ని కష్టాలు వస్తాయి. థ్యాంక్ యూ లార్డ్. అరే నాతో పాటు సమాన భక్తి చేస్తున్న ఆ పక్కింటోడికి రాలేదు ఈ కష్టాలు. వాడు పొందుకోలేకపోయాడు ఈ కష్టాలు, నేను పొందుకోగలిగాను. ఎందుకని? నా ఓర్పు, నా శ్రమ నాకు ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని నాకు తెలిసినాయి. కాబట్టి నేను నా శ్రమల యందు అతిశయపడతాను. ఆశీర్వాదాల యందు అతిశయపడటం ఎవడైనా చేస్తాడు. ఆశీర్వాదాలు వస్తే హల్లెలూయా అనేవాళ్ళు బోడు మంది ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు కూడా 2 చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం అని చెప్పగలిగితే అది కదా భక్తి అంటే. మనము ఆ మెట్టుకు మనం చేరుకోవాలి. విశ్వాసములో మనం ఆ మెట్టుకు వెళ్ళిపోవాలా దేవుడి దగ్గరికి. దేవుడిని అడగాలి, పంపించయ్యా. శ్రమలు పంపిస్తావో, శోధనలు పంపిస్తావో, ఇరుకులు పంపిస్తావో, ఇబ్బందులు పంపిస్తావో, ఖడ్గం పంపిస్తావో, మరణాన్ని పంపిస్తావో, నీ కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ భక్తికి మనము చేరుకోవాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దిస్ ఇస్ ద క్లోజింగ్ స్టేట్మెంట్. ఈ నిరీక్షణ, ఈ శ్రమల యందు నువ్వు ఏదైతే నీ దేవుని వైపు చూస్తూ నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదో రాసి పెట్టుకో నీ డైరీలో, అండర్లైన్ చేసుకో నీ బైబిల్లో. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. శ్రమలను మహానందముగా మనము ఎంచుకోగలగాలి. నా జీవితంలో నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు? పరీక్షల గుండా వెళ్ళకూడదు అనుకుంటున్నావా? పరీక్షలు రాయకుండా నువ్వు పై తరగతికి నువ్వు ఎలా ప్రమోట్ అవ్వగలుగుతావు? నీ విశ్వాస పరిమాణాన్ని నువ్వు ఎలా పెంచుకోగలుగుతావు? పరీక్షలు వచ్చినప్పుడే కదా. యోబు తనకొచ్చినటువంటి పరీక్షల సమయంలో దేవుణ్ణి ఛాలెంజ్ చేశాడు. కమాన్, పంపించయా. నువ్వెన్ని శోధనలు పంపించినా సరే నేను మాత్రము నా నోరు తెరిచి ఒక్క మాట కూడా నిన్ను దూషించను. వీటిలో ఏ ఒక్క విషయములో కూడా యోబు దేవునిని దూషించలేదని వ్రాయబడి ఉంది. అరే ఇవాళుండి రేపు పోయే కష్టాలయ్యా ఇవే. నువ్వెందుకు పంపిస్తున్నావో నాకు తెలుసు. నాలో ఓర్పు పుట్టించి ఆ ఓర్పు నన్ను సంపూర్ణునిగా, అనూనాంగులనుగా, ఏ విషయములోనూ కొదువులేని వారముగా మమ్మల్ని మార్చుటకు ఓర్పును పంపించావు. ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది. దేవా నీ రహస్యం అర్థమైపోయిందయ్యా. ఈరోజు తెలిసిపోయిందయ్యా సీక్రెట్. ఇంతకాలం నా దేవుడికి నా మీద కనికరం లేదు, నా దేవుడి దృష్టి నా మీద లేదు, నా దేవుడు నా చెయ్యి వదిలేశాడు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నేను తెలుసుకున్నాను, నా దేవుడికి నా మీద అందరికంటే అమితమైన ప్రేమ ఉంది. అందును బట్టి ఆయన నా జీవితంలో ఈ శ్రమలను పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిని మండుచున్న వేడిమి గుండములో మరి వేయాలని రాజు చెప్పినప్పుడు వారికి సీక్రెట్ తెలిసిపోయింది. శ్రమలలో మనము మహానందముగా ఉండాలి. నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. వాళ్ళు ఆనందంగా చచ్చిపోతాం.
ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. ఏలయనగా మేము ఆరాధించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించగల సమర్థుడు. ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను చావనైనా చస్తాము గాని నీ ప్రతిమకు మేము మొక్కము. శ్రమలు, శోధనలు మన జీవితంలో విశ్వాస పరీక్ష మనల్ని పెట్టినప్పుడు ఆ పరీక్షలో పాస్ అయిపోవాలి. మనం ప్రార్థన చెయ్యకూడదని రాజాజ్ఞ బయలు వెళ్ళిన తర్వాత కూడా దానియేలు తన ఇంటి గదిలో మిద్దె మీదకు పోయి యథాప్రకారముగా యెరూషలేము తట్టునున్న కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడే. శోధనలు వచ్చినప్పుడు అతిశయపడుడే. థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని కష్టాలు పంపించావయ్యా. ఈ కష్టాలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే నన్ను ఎంత ఎత్తుకు నువ్వు ఆశీర్వదించబోతున్నావా. థ్యాంక్ యూ లార్డ్. నాకు వచ్చిన కష్టాల, శోధనల పరిమాణాన్ని బట్టి ఈరోజు దేవా నేను ఒక అంచనా వేయగలుగుతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రోజు నేను ఉన్నటువంటి ప్లేస్ కంటే 1000 రెట్లు నన్ను హెచ్చించబోతున్నావు నువ్వు. నా కష్టాలను బట్టి నాకు అర్థమవుతుందయ్యా. నా శోధనను బట్టి నాకు అర్థమవుతుందయ్యా. నా విశ్వాస పరీక్షను బట్టి నాకు అర్థమవుతుందయ్యా. నువ్వు నన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళబోతున్నావో. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేను అతిశయపడుతున్నానయ్యా. నా శ్రమలను బట్టి నేను అతిశయపడుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప, నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. క్రీస్తు శక్తి నా మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి నాలోనికి వచ్చినప్పుడు నా బలహీనతల యందు నేను బహుగా అతిశయపడిదెను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ రక్తములో మమ్మల్ని కడిగి నైనా నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకై నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా విశ్వాస పరీక్షలో మేము నెగ్గి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనటువంటి సమయంలో మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే వారిగా, తెహిలా సంఘములో ఆన్లైన్ లో చూస్తున్న వారిలో ప్రతి ఒక్కరూ ఎందరైతే శ్రమల గుండా వెళుతున్నారు, ఎందరైతే ట్రయల్స్ గుండా వెళుతున్నారు, వారందరూ కూడా వారి శ్రమలను బట్టి వారు అతిశయపడుదురుగాక. ఆమేన్. వారు శ్రమలను, శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొందురుగాక. ఆమేన్. ఈ రాత్రి నీ దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట, నీ నిరీక్షణ
ఎన్నటికీ నిన్ను సిగ్గుపరచదు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆమేన్. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు సిగ్గుపరచబడలేదు. మండుచున్న అగ్నిగుండములో 4వ వాడిగా నిలవబడి వారి వస్త్రములు కాలిన వాసన సైతము రాకుండా, వారి తల వెంట్రుకలు కూడా కాలిపోకుండా వారు విశ్వాస పరీక్షలో నెగ్గినప్పుడు దేవుడే దిగి వచ్చి 4వ వాడిగా వారి మధ్యన నిలబడ్డాడు. నీ దేవుడు మాట తప్పని దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆమేన్. క్రూర మృగములైనటువంటి సింహముల గుహలో విసిరివేసినప్పుడు దానియేలు విశ్వాసం సింహాన్ని కూడా ఓడించింది. ఆమేన్. సింహాల నోళ్లను జయించింది. ఎవరైతే దానియేలును సింహపు గుహలోకి విసిరారో, మరి వాళ్లను తీసుకొచ్చి విసిరినప్పుడు వారి శరీరములు మరి గుహ చివరి వరకు చేరే లోపే వారి ఎముకలు పిప్పిగా మారిపోయాయి. ఆమేన్. మరి దానియేలు రాత్రంతా సింహముల మధ్యములో ఉన్నప్పుడు సింహములతో పాటు యోధా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య కూడా దానియేలుతో ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అమ్మా అది మహానందమని ఎంచుకోండి. ఆమేన్. అది అతిశయమని ఎంచుకోండి. అది మీ మెప్పుకు మహిమకు ఘనతకు అని ఎంచుకోండి. మీ విశ్వాసము మీ నిరీక్షణ ఎన్నటికీ మిమ్మల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. మీ విశ్వాసము మీ నిరీక్షణ ఎన్నటికీ మిమ్మల్ని సిగ్గుపరచదు. మీ విశ్వాసము మీ నిరీక్షణ ఎన్నటికీ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నా. సకల ఆశీర్వాదనకు కారణభూతుడానికి కొందాలు థ్యాంక్ యూ చెల్లిస్తున్నా. లార్డ్. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. మొదటివాడు కడపటి వాడైన దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. అల్ఫా ఒమేగా ఉన్న దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. అనువాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎంత మంచి దేవుడో దేవా, నీ పరిశుద్ధాత్మతో దేవా ఇంతవరకు దేవా మాకు కావాల్సిన ఆదరణ కలిగిన మాటలతో Yes, Lord. మాట్లాడడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప గొప్పదయ్యా, నీ కృప మాకు చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా. నీ Amen. కృపతో మమ్మల్ని ఆదరించి దేవా అయ్యా, ఇదిగో మా విశ్వాస పరీక్షలో దేవా మేము ఇస్తున్న దేవ శ్రమలు బట్టి వందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకు శ్రమ వచ్చినప్పుడు దేవా అతిశయించే వారిగా ఉండడానికి కృప చూపించున్నానయ్యా. అయ్యా మహా ఆనందంతో దేవా మేము వాటిలో ఆనందించే భాగ్యాన్ని దాయిచ్చేమడుచున్నా. మా శ్రమలో, కష్టములో, కన్నీళ్ళలో, బాధల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాకు ఇస్తున్న దేవా ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో దేవా అయ్యా నానా విధమైన శోధనలో దేవా మేము సంతోషముతో దేవా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం దాయిచ్యమడుచున్నాను Amen. అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి శ్రమ పరీక్ష ఓర్పునిస్తుంది అంటావు దేవా. అయ్యా ఈ పరీక్ష మేము నెగ్గేవారిగా దేవా అయ్యా నువ్వు ఈ విశ్వాస పరీక్షలో దేవా మేము గెలిచేవారిగా, విజయాన్ని సాధించేవారిగా దేవా నీ ఓర్పును మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా మా జీవితాంతం వరకు దేవా ఓర్పుతో ఉండడానికి కృప చూపించడుచున్నాను. Yes, Lord. కొనసాగిపడానికి కృప చూపించడుచున్నాను Amen. అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఓర్పుతో ఉన్నప్పుడు దేవా మా శ్రమల విషయంలో దేవా మా కష్టకాలం ముందు మా కన్నీళ్ళ సమయంలో Thank దేవా you, Jesus. ఓర్పుగా ఉన్నప్పుడు దేవా మాకు కొదువ లేకుండా దేవా మమ్మల్ని సంపూర్ణంగా దేవా అనునాంగులుగా దేవా దీవించి ఆశిస్తున్నాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా అయ్యా నీ మహిమను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నశించిపోతున్న సువర్ణాన్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి అగ్నితో దేవా శుద్ధి చేస్తున్నవాడా అయ్యా ఇదిగో తండ్రి మాలో దేవా ఇదిగో తండ్రి అమూల్యమైన విశ్వాసాన్ని దేవా శ్రమ ద్వారా దేవా ఇదిగో శోధన ద్వారా దేవా అయ్యా నువ్వు పెడుతున్న పరీక్షను నెగ్గేవారుగా దేవా విజయాన్ని సాధించి విశ్వాసంతో దేవా నీ యందు ఓర్పుతో ఉన్నప్పుడు దేవా నీ పరిశుద్ధ సమయం వచ్చినప్పుడు దేవా నీ పాదపీఠ వద్దకు చేరినప్పుడు దేవా మాకిచ్చే మహిమను, మొప్పిను, ఘనతను దేవా పొందుకునే వారిగా దేవా మా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఎత్తబడే గుంపులో దేవా మా టెహిల్ల సంఘాన్ని నీ కొరకు సిద్ధపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి శ్రమ ఓర్పు పరీక్షను దేవా నిరీక్షను మాకు కలుగజేస్తుంది అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి నిరీక్షణ మేము కలిగి ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ ప్రేమ క్రీస్తు అనే ప్రేమ మా హృదయాల్లో దేవా చిగురింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను.
నీ వాక్యం మాకు బలమిస్తుందయ్యా. నీ వాక్యమే మాకు దేవా ఇదిగో తండ్రి మాకు ఆధారమై ఉన్నదయ్యా. నీ వాక్యమే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నదయ్యా. నీ వాక్యము ద్వారా దేవ ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన విలువైన మాటలుగా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. క్రీస్తు యేసునందున్న వారు దేవా ఇదిగో సద్భక్తితో దేవా నేను అనుసరిస్తున్నప్పుడు దేవా హింస పొందురు అన్నామయ్యా. అవునయ్యా నువ్వు ఇస్తున్న వాగ్దానకే వందనాలు చెల్లిస్తున్నా. మాయా ఇదిగో తండ్రి ఈ లోకంలో వచ్చిన శ్రమల వైపు చూడకుండా దేవా నీ వైపు చూసి కనుదృష్టి మాకు దాయిచ్చేయమడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవా యోబుని జ్ఞాపకం చేసుకున్నట్లు దేవా మా జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఎందుకు పరికరాను దీనులు దేవా మమ్మల్ని కరికరి చూడొచ్చున్నాను. నీ దైవికమైన శక్తిని మాకు దాయిచ్చేయమడుచున్నా. నీ ఆత్మీయ శక్తిని మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఈ శ్రమ వచ్చినప్పుడు దిగజారిపోతున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సిగ్గుపడుతున్నామయ్యా. అయ్యా అటువంటి సిగ్గు పొందకుండా దేవా నీ మహిమైశ్వర్యములు దేవా మేము తండ్రి ఆనందించే కృప మాకు దాయిచ్చేయమడుచున్నాను. అటువంటి దైవికమైన బలాన్ని జ్ఞానాన్ని దేవా మాకు అనుగ్రహించవచ్చున్నాను. Amen. ఇది ఈ శ్రమ మాకు మంచిది, ఈ శ్రమ మాకు ఉత్తమమైనది అని దేవా నేను తెలుసుకోవడానికి దేవా కృప చూపించి దేవా నీ దైవికమైన ఆత్మలో మమ్మల్ని బలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా దేవానికి వందనాలు చెప్పే స్థితిలో దేవా, ఏమి ఇవ్వకపోయినా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెప్పే స్థితిలో దేవా అయ్యా మమ్మల్ని సన్నిధిలో నడిపించుకోవచ్చున్నాను. అయ్యా గతించిన కాలం నుండి ఇంతవరకు దేవా నీ దైవికమైన సేవలో దేవా మటహిల్ల సంఘాన్ని నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు అయ్యా. అయ్యా ఇదిగో నీకు దగ్గరగానే ఉంటున్నాం కదా, అయినా మాకు శ్రమ వస్తుంది అని మేము దేవా దిగులు చెందకుండా దేవా అయ్యా ఇదిగో మేము ఆనందించేవారిగా సంతోషించేవారిగా దేవా అయ్యా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి నీ కృప అనే బలాన్ని మాకు దాయిచ్చేయమడొచ్చున్నా. Amen. నీ ధైర్యాన్ని మాకు దాయిచ్చేయమడొచ్చున్నా. ప్రతి సమస్యను దేవా నీ వైపు చూడడానికి కృప చూపించవచ్చున్నానయ్యా. కొండ వంటి సమస్య అయినా దేవా, ఎర్ర సముద్రం వంటి దేవా మా ముందు అడ్డుగా నిలబడిన దేవా, ఇదిగో ఎరికో గోడలు మా ముందున్నా సరే దేవా నీవు మాకు తోడుగా ఉన్నావనే ధైర్యముతో దేవా అయ్యా ఇదిగో శ్రమను శోధనలో దేవా మేము దాటగలడానికి నీ మా చెయ్యి పట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా హస్తాన్ని చేతిలో పెడుతున్నామయ్యా. Thank మా you, హృదయాలు నీ కొరకు అర్పిస్తున్నామయ్యా. అయ్యా నువ్వు దావా మా కష్టాన్ని దాటి చూడొచ్చున్నాను. Hallelujah. అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండి దేవా మేము సంపూర్ణంగా దేవా అనునాంగులుగా దేవా కొదువ లేని వారిగా దేవా నీ మహిమను నీ మెప్పును ఘనతను పొందుకునే వారిగా Amen. దేవా అయ్యా నీ కృపలో నీ విశ్వాసంలో దేవా నువ్వు అమూల్యమైన విశ్వాసం ద్వారా మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. అవున ఈ లోకం అంటుందయ్యా నీ దేవుడు ఏమాయను అంటుందయ్యా. అయినా సరే దేవాది దేవ ఇదిగో తండ్రి దేవ మా హృదయాలు నీ కొరకు తృష్ణ కొనేవారిగా దేవా Yes, Lord. అయ్యా ఇదిగో తండ్రి నీ మీద ఆశపడేవారిగా దేవా మా ప్రాణాలతో దేవా మేము చెప్పుకోవడానికి దేవా నా ప్రాణమా నాలో ఎందుకు కృంగి ఉన్నావని దేవా Yes, అయ్యా Lord. ఇదిగో దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుమని దేవా ధైర్యముగా దేవ మా హృదయాలతో చెప్పడానికి నీ కృపాదయను మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటున్నావయ్యా. యెహోవా వారిని ఆదుకుని అంటున్నావయ్యా. Amen. అవునయ్యా నీ వాగ్దానంతో దేవా మమ్మల్ని ఆదుకోమని వచ్చున్నానయ్యా. మాకు ఆపద వచ్చిన కష్టం వచ్చిన కన్నీరు వచ్చిన దేవా మా కన్నీళ్లు మాకు అన్నపానములైనా సరే దేవా యెహోవా మమ్మల్ని ఆదుకొనును, యెహోవా మమ్మల్ని ఆదుకొనును, Amen. యెహోవా మమ్మల్ని ఆదుకొనును అని దేవా Amen. ధైర్యము నిరీక్షణతో దేవా మేము ముందుకు అడుగు వేయడానికి దేవా మా టెహిల్ల సంఘానంతటిని దేవా దీవించి ఆశించబడొచ్చున్నాను. ఎక్కడైతే ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారా దేవా అయ్యా ఫేస్బుక్ ద్వారా దేవా నీ స్వరం వెళుతుందో దేవా Yes, ఆ Lord. బిడ్డల్ని కూడా ధైర్యపరచబడొచ్చున్నాను అయ్యా. అయ్యా నీ నిరీక్షణ కలిగి దేవా నీ యందు నిరీక్షణతో దేవా నీ యందు ధైర్యముతో దేవా మా ఆదుకునే దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యాన్ని ప్రతి బిడకు అనుగ్రహించబడుచున్నాను. Amen. ప్రభుల ప్రతి బిడను వర్ధిలింపజేయొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షమ్మా అయినవడానికి వందనాలు Thank you, చెల్లిస్తున్నాను. Lord. రాజాది రాజా మమ్మల్ని చూచుచున్న దేవుడు Thank you, అయినవడానికి Jesus. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నావయ్యా. శ్రమ కాలమందు ఆపత్కాలమందు దేవా నువ్వు మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా దుర్గమానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా బలమానికి వందనాలు Amen. చెల్లిస్తున్నాను. నా Hallelujah. శైలమా నా కోట ఉన్నవాడానికి Thank you, వందనాలు Lord. చెల్లిస్తున్నాను. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే దేవుడు ఎవరూ లేరయ్యా. మా కన్నీళ్లను తుడిచివేసేవాడు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో ప్రతి బాష్ప బిందును తుడిచివేసి దేవా అయ్యా ప్రతి జీవి యొక్క కోరికను దేవా నువ్వు తీర్చే గొప్ప దేవుడు అయ్యా.
నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరయ్యా. నీవే మహోన్నతుడు అయ్యా. మహోన్నతుని చాటు నివసించువాడే దేవా. సర్వశక్తి నీడను విశ్రమించువాడు అంటున్నావయ్యా. ఏ ఆపద దేవా, ఏ తెగులు దేవా మా గుడారాలకు తగలకుండా దేవా, నీ దేవా, నీ కనుచూపుల మమ్మల్ని దాచి వస్తున్నాడా నీ కొందాలు చెల్లిస్తున్నా. నీ అరచేతుల మమ్మల్ని చిక్కునవడానికి కొందాలు చెల్లిస్తున్నా. నీ చెంకనెత్తుకున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. మా పక్షాలను ఉండి దేవా, న్యాయం చేసే గొప్ప దేవుడు దేవా. దీనిలను పైకి లేవనెత్తేవాడు నువ్వయ్యా. దీనికి కృంగిన వారిని, నలిగిన వారిని, విరిగి నలిగిన హృదయాలను దేవా తెప్పరిలా చేసేవాడు నువ్వే అన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మానికి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో దేవా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ ప్రార్థన దేవా మాకు బలాన్ని ఇస్తుందయ్యా. నీ ప్రార్థనే మాకు విశ్వాసాన్ని కలిగిస్తుందయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మా కొరకు దేవా నీ అద్వితీయ కుమారుణ్ణి దేవా మాకు తోడుగా ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరయ్యా. నీవే మాకు తోడుగా ఉండి దేవా నీ విశ్వాసంలో ఎదగడానికి కృప చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తూ మా శ్రమల్లో, నానా శోధనలో దేవా మహా ఆనందముగా, మహా సంతోషముగా దేవా ఆనందించే భాగ్యం మాకు అందరికీ దయచేయబడుచున్నానయ్యా. దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కుటుంబాలకు సన్నిధిలో మెప్పును, ఘనతను పొందుకునే బిడ్డలుగా దేవా మా సంఘాన్ని అంతటి దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా, ఇజ్రాయెల్ నెమ్మది, శాంతి, సమాధానం దాయిచ్చేయబడుచున్నాను. యెరూషలేము క్షేమం దాయిచ్చేయబడుచున్నా. మా దేశంలో దేవ ఇదిగో తండ్రి నెమ్మది దాయిచ్చేయబడుచున్నా. మంచి పరిపాలన అధికారులు దాయిచ్చేయబడుచున్నా. మా బంధువుల్ని, మా శత్రువుల్ని దేవా, ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి దేవా ప్రతి ఒక్కరి ఎడల దేవా మేము దీన మనసు కలిగి దేవా అయ్యా లోపడి ఉండే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా మా కుటుంబాలు, మా దేశాలు, మా గృహాలను దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి దేవా మా చుట్టూ కంచి వేసి కాపాడమని ఈ చిన్న ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దానియేలు జీవితంలో వచ్చిన శ్రమలు, శోధనలు అతని విశ్వాసమునకు పరీక్ష అయి, ఆ పరీక్షలో అతను నెగ్గినప్పుడు దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఇక మీదట దానియేలు దేవుడినే ఈ దేశమంతా కూడా ఆరాధించాలి. ఆమేన్. షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితములో శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనల చేత వారి విశ్వాసము పరీక్షకు నిలిచినదై ఆ పరీక్షలో వారు ఉత్తీర్ణులైనప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆమేన్. ఇక మీదట ఈ దేశమందంతటా కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుణ్ణే ఆరాధించాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని మేము ఎంచుకొని దేవా ఇంతకాలం మా జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయో అనుకున్నాం. కానీ ఆ శ్రమలు మా విశ్వాసమునకు పరీక్షలని, ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేసి శ్రమల యందు మేము అతిశయపడేవారిగా మమ్మల్ని మార్చి మరి యేసుక్రీస్తు ప్రభువారి నామము మహిమపరచబడి తద్వారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మేము మెప్పుయు, మహిమయు, ఘనతను పొందుకోవడానికి శ్రమలే కారణమని మేము తెలుసుకున్నాం. శ్రమలు మా జీవితంలో వచ్చినప్పుడు మా విశ్వాసములో మేము బలమునందుకుంటాం, ఓర్పును పొందుకుంటాం. దేవుని నామము బాహాటముగా మహిమపరచబడుతుంది. తద్వారా మేము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే వారిగా ఉంటాం. శ్రమల వెనకాల ఉన్నటువంటి ఇంత సర్క్యూట్, ఈ గొప్ప నాయనా మరి మీ ఏర్పాటును మీరు మాకు తెలియచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్ము శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, ఆన్లైన్లో చూస్తున్న వారికి, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.